నమస్తే, నేను జ్యోత్స్న ఈమని. భగవద్గీతలో 2వ అధ్యాయం సాంఖ్య యోగంలో 12వ శ్లోకం. నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. సో భగవానుడు అర్జునుడికి తన ఉపదేశాన్ని మొదలుపెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నారు? నత్వే వాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాహ. ఇక్కడ అహం అంటే నేను, అంటే కృష్ణుడు చెప్తున్నారు నేను కానీ త్వం నువ్వు కానీ జనాధిపాహ ఈ రాజులు, నువ్వు మాట్లాడే ఈ రాజులందరూ చనిపోతారు అని బాధపడుతున్నావు కదా. సో ఈ రాజులందరూ కూడా ఎప్పుడు ఇదివరకు కూడా ఉన్నారు, భవిష్యామహ ఇక ముందు కూడా ఉంటారు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. అంటే మనం అందరం, నువ్వు నేను ఈ రాజులు వీళ్ళందరూ కూడా గతంలో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, భవిష్యత్తులో కూడా ఉంటారు. సో ఈ అంటే ఇక్కడ ఏం చెప్పబోతున్నారు పరమాత్మ అంటే ఏంటి? జాతు నాశం అంటున్నారు. ఇక్కడ జాతు అంటే ఆత్మ గురించి చెప్తున్నారు. ఆ ఆత్మకి నాశనం అనేది ఉండదు. సో ముందు శ్లోకంలో ఫిజికల్ స్టేటస్ ఒక్కటి చూడొద్దు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆ ఫిజికల్గా ఉన్న బాడీలో లోపల ఒక పదార్థం ఉంది, అది శాశ్వతమైనది, అదే ఆత్మ. సో ఆ ఆత్మకి నాశనం లేదు, జాతు నాశనం అంటున్నారు. కేవలము ఈ ఫిజికల్ బాడీకే నాశనం ఉంది, కానీ ఆ ఆత్మకి నాశనం లేదు అని చెప్పి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పరమాత్మ. సో ఆత్మతత్వంలో ఇది ఫస్ట్ పాయింట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ముందు శ్లోకంలో ఫిజికల్ బాడీ ఒకటే చూడొద్దు అని చెప్పి ఇక్కడ ఆ ఫిజికల్ బాడీలో ఒక శాశ్వతమైన పదార్థం ఉంది, దానివల్లే మనందరము మేనిఫెస్ట్ అవుతున్నాము, మనందరికీ ఈ బుద్ధి పనిచేస్తోంది. సో ఆ ఆత్మ అనేది శాశ్వతము, అది ఇదివరకు ఉంది, ఇప్పుడు ఉంది, భవిష్యత్తులో కూడా ఉంటుంది అని చెప్తున్నారు. సో క్లీం కృష్ణాయ నమః. పాంచజన్యం అకాడమీ నిర్వహించే ఎస్ఎల్పి, బీవైసి, జిఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ద్వారా మీ పిల్లలకు భగవద్గీత శ్లోకాలు, వాటి అర్థాలు నేర్పించండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 9866434528.